ఈరోజు తాడిపత్రిలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రిన్సిపల్ అధ్యక్షతన వేద ఎంటర్ప్రైజెస్ హెచ్పీ గ్యాస్ ఏజెన్సీ వారి ఆధ్వర్యంలో మానవత్వం విలువలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త రాజయోగి డాక్టర్ భాస్కర్ నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా పర్యావరణంపై మానవతా విలువలపై వ్యాసరచన పోటీలలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం భాస్కర్ నాయుడు మాట్లాడుతూ విద్యార్థులతో మానవతా విలువలను ఎలా పెంపొందించుకోవాలి, మనిషిలో ఉన్న ఇతర జీవరాశుల యొక్క గుణాలను ఎలా విడిపించుకోవాలి, వాటి నుండి ఎలా విముక్తి పొందాలి వంటి క్రియల ద్వారా అది సాధ్యమవుతుందని వారికి ప్రాక్టికల్గా తెలియజేశారు. ఇంతటి అమూల్యమైన ప్రసంగాన్ని అందించినందుకు కాలేజీ యాజమాన్యం వారికి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పర్యావరణవేత్త రాజు, వేద ఎంటర్ప్రైజెస్ యజమాని తదితర సామాజికవేత్తలు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ 6 అక్షరాల్లోనే భూమి మీద ఉన్న సమస్త జీవరాశుల యొక్క జీవనం ముడిపడి ఉంది అని మనం తెలుసుకున్నాం కదా కదా కదా. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, ఎఫ్ అంటే ఓ అంటే ఆర్ అంటే ఈ అంటే ఎస్ అంటే టీ అంటే వీటన్నింటినీ ఇచ్చి భూమి మీద ఉన్న 84 లక్షల జీవరాశులను బ్రతికించగలిగే తల్లి లాంటి ప్రకృతిని మేము రక్షించుకుంటామని మీరు ప్రతిజ్ఞ చేసి నేను చెప్పిన మాటలను ఆచరించే వాళ్ళు ఎవరు? మొక్కలు నాటేదెవరు? వాటిని కాపాడేదెవరు? వాటిని రక్షించేదెవరు? బుద్ధి లేని వాళ్ళు. ఇందాక ఇట్లనే కూడా చేత కాదు. వాళ్ళు మీరు చూశారు. మీరు ఇంకా ఈ జన్మలో మారండి, ప్రయత్నం చేయండి, కొంచెం ఉత్సాహంగా తయారు కండి. ఓకే, లేదంటే మీరు బాకీ పడిపోతారు, సమాజంలో ఇంకా లోతు వెళ్తారు. సత్యం. ఉత్సాహంగా ఎందుకు చెప్తున్నానంటే, ఎవరైతే నేను అంటారో వాళ్ళకి ఇప్పుడు జ్ఞానం పెరిగేదానికి దానికి రిలేటివ్ సబ్జెక్ట్ ఉంది, అందుకోసం మీకు చెప్తున్నా. ఇప్పుడు చెప్పండి, మొక్కలు నాటేవారు ఎవరు? వాటిని రక్షించేది ఎవరు? వాటిని నలగకుండా కాపాడేది ఎవరు? ఇప్పుడు కొంతమంది ఇంకా ఉన్నారు, చెప్పి ఆ విధంగా ఈ సమాజంలో ఇలాంటి గొప్ప మహనీయులు ఉన్నారంటే మనం వాళ్ళ విషయాల్ని పిల్లలతో ప్రమాణం చేయించి వాళ్ళ మేధస్సుల్లో స్థిరీకరింపజేసి వాళ్ళకి మంచి జరిగేలా చేస్తూ ఉంటాను. ఆ చిన్న ప్రమాణం 1 నిమిషంలో చేసుకుందామా? లేచి అందరూ నిలబడండి, చేతులు ముందుకు చాపండి. నేను చెప్పినట్లుగా అందరూ చెప్పండి దయచేసి. ఈరోజు మీ ద్వారా తెలుసుకున్న ఈ విషయాలను జీవన పర్యంతం పాటిస్తా. శక్తివంతంగా, జ్ఞానవంతంగా, ఆనందంగా ఈ భూమి మీద జీవించడానికి చెట్లను, మొక్కలను, అడవులను రక్షించి సమస్త జీవరాశులను కాపాడుతామని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను.